జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు, జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత శ్రీదేవి మేడం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ఈరోజు టాపిక్ కుజుడు గురించి తెలియజేస్తారు మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్ లో ఉన్న అందరికీ, నా ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనము ఇప్పుడు నవగ్రహాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 3వ గ్రహమైన కుజుడు గురించి తెలుసుకుందాం. నా పేరు శ్రీదేవి అండి, మాది మిర్యాలగూడ. నవగ్రహాలు ఏంటి? నవగ్రహాలంటే నవగ్రహాలకి మనకు ఉన్న కనెక్షన్ ఏంటి అనేది విపులంగా ఈరోజు తెలుసుకుందాము. ఆకాశంలో గ్రహాలన్నీ ఒక స్థితిలో ఉంటాయండి. ఆ స్థితులను బట్టే మన యొక్క జీవన విధానము, వాతావరణంలో జరిగే మార్పులు అవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఉదాహరణకి ఏంటంటే, ఉగాది రోజు పంచాంగం చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. పంచాంగం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ సంవత్సరము దేనికి బాగుంటుంది, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది అని చెప్పేసి మనకు అందరికీ చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరము పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా వస్తాయి, ఏ ధాన్యం బాగా పండుతుంది, దేనికి ధరలు అధికంగా ఉంటాయి, దేనికి తక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆకాశంలో నవగ్రహాలు ఉన్న స్థితిగతులను బట్టి మన శాస్త్రవేత్తలు, మన పంచాంగ నిపుణులు అంచనా వేసి మనకి చెప్తారండి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి నవగ్రహాల యొక్క స్థితి మన జీవితాలపై ఎలా ప్రభావం చూపించబడుతుందో. ఒక గ్రహం యొక్క స్థితి ఎలా ఉంటుందో దాన్ని పట్టేసి మన జీవితం ఆధారపడి ఉంటుంది అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనము ప్రతి ఒక్కళ్ళు జన్మ తీసుకున్నప్పుడు సమయము, రోజు, తిథి, వారము, నక్షత్రము అన్నీ కూడా రాసి పెట్టుకుంటాము. ఎందుకు అంటే, దాని ప్రకారంగా మనము ఏ నక్షత్రంలో పుట్టాము, ఆ నక్షత్రానికి సంబంధించి ఏ గ్రహం ఉంటుంది, దాన్ని బట్టి మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మన యొక్క జీవితం మొత్తం మనం ఏమేం చేస్తాము ఏంటి అనేది జ్యోతిష పండితుల ద్వారా మనం తెలుసుకోబడుతుంది. అందుకోసం మనం అవన్నీ తెలుసుకుంటాము. ఇక్కడ ఏంటంటే, 3వ గ్రహం కుజుడు అండి. కుజుడు గ్రహాలన్నిటికీ కూడా సేనాధిపతిగా వ్యవహరిస్తాడు. ఈయన చాలా చాలా శక్తివంతుడు. ఈయన యొక్క ఆవిర్భావము ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే, కుజుడు శివుడి కొడుకు. శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత దక్షుడు ఒక యజ్ఞం చేస్తాడు. దక్షుడు ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞానికి శివుడిని తప్పిస్తే మిగతా అల్లుళ్ళందరినీ పిలుస్తాడు. దక్షుడు శివుడిని అవమానించాలి అని చెప్పి శివుడిని సతీదేవిని పిలవడు. అయితే పిలవలేదు కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పేసి శివుడు అంటాడు. కానీ పుట్టినిల్లే కదా, పిలవాల్సిన అవసరం లేదు, నేను వెళ్తాను అని చెప్పేసి పార్వతీదేవి అడుగుతుంది. అడిగినప్పుడు శివుడు పిలవంది పుట్టింటికైనా కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఏంటంటే, ఇప్పుడు మనం కూడా అంటాము, చాలా వరకు ప్రతిదీ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఏ కార్యక్రమం అయినా కానీ ఎవరైనా కానీ పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకపోతే మనం వెళ్ళకూడదు అనేదానికి అప్పటి నుంచి కూడా ఇది ఉదాహరణగా చెప్పబడుతుంది. తనేంటి, భర్త మాట వినకుండా వెళ్తుంది, ప్రమదగణాలను వెంట పెట్టుకొని వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైతుంది, ఆమెకి
సరి అయిన రిసీవింగ్ ఉండదు. ఎవరు కూడా ఆమెతోటి మాట్లాడరు. ఆమెకు తగిన అవకాశం ఇవ్వరు. ఏంటి తను ఒక కూతురు పెళ్ళైన తర్వాత కూతురు పుట్టింటికి ఎలా వస్తుందో తనకి ఎట్లాంటి గౌరవం ఇయ్యాలో అలాంటి గౌరవం ఇవ్వరు. ఇవ్వకపోగా శివుడికి ఏమీ ఆస్తి లేదు. ఏమీ లేదు. ఆయన కైలాసంలో ఉంటాడు. శ్మశానంలో ఉంటాడు. ఏమి ఆయుధాలు ధరించడు. ఒక పాముని మెడలో వేసుకొని తిరుగుతాడు. విభూతి పూసుకుంటాడు. ఎట్లాంటి నగలు ధరించడు అని చెప్పేసి శివుడికి అవమానం జరిగేటట్టుగా ప్రవర్తిస్తారక్కడ. అది మొత్తము కూడా పార్వతీదేవి వింటుంది. విన్న తర్వాత తనకనిపిస్తుంది. నా భర్తకి ఇంత ప్రాబ్లమ్ జరిగినప్పుడు తండ్రి దగ్గరికెళ్ళి అడుగుతుంది. అందరి ముందు నువ్వు ఇలా అల్లుడు ప్లస్ నా భర్త కైలాసనాథుడు. ఆయన అందరికంటే చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడిని నువ్వు అవమానం చేస్తావా? ఇది నీకు ఎలాంటి ఈ విషయం నీకు తగదు. నువ్వు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నావు. రాజువి. నీ అల్లుడిని నువ్విలా అవమానించకూడదు అని తండ్రితోటి గొడవ పడుతుంది. గొడవ పడితే నువ్వు నేను చెప్పినప్పుడు వినకుండా ఆయనను పెళ్లి చేసుకున్నావు. వీళ్ళందరికీ రాజ్యాలున్నాయి, నగలున్నాయి, ధనాలున్నాయి. మీ భర్తకి ఏమీ లేవు. నేను అనడంలో ఏమీ తప్పులేదు అని చెప్పేసి ఇంకా రివర్స్ ఈమెనే అంటాడు. ఆ బాధ తట్టుకోలేక తను యోగంలో ఉండి అక్కడే తన బొటనవేలుని నేలకు రానించి దాని ద్వారా అగ్నిని తెచ్చుకొని ఆ అగ్నిలోనే తను ఆహుతవుతుంది. ఇది మొత్తము కూడా శివుడికి తెలుస్తుంది. శివుడికి తెలిసినప్పుడు శివుడు ఏం చేస్తాడు? వెంటనే అక్కడికి వస్తాడు. వచ్చి పార్వతీదేవిని చూసి ఆమె అగ్నిలో దహనమైంది చూసి తట్టుకోలేక ఆమెను తీసుకొని తను తాండవం చేస్తూ ఆమెని భుజం పైన వేసుకొని తాండవం చేస్తూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా తాండవం చేసినప్పుడు పార్వతీదేవి యొక్క ప్రతి ఒక్క ప్లేసు ఒక్కొక్క ప్లేస్ లో పడుతుంది. అవన్నీ కూడా శక్తి పీఠాలు అవుతాయి. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఒక్కొక్క శక్తి పీఠం దగ్గర కూడా మళ్ళీ శివుడు ఆమెకి రక్షకుడుగా ఖచ్చితంగా అక్కడ శివుడు కూడా వెలిసి అందరి మన్నలను పొందుతూ శక్తి పీఠాలుగా ప్రపంచమంతా మన భారతదేశం మొత్తం ఉన్నాయి. ఒక 2 శక్తి పీఠాలు మాత్రం వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత శివుడు పార్వతీదేవి లేదు. ఏం చేయాలి? ఆయనకేమీ అర్థం కాదు. తపస్సులో కూర్చుంటాడు. విపరీతంగా తపస్సు చేస్తాడు. ఆయన చేసిన తపస్సుకి ముల్లోకాలన్నీ కూడా గజగజ వణికిపోతాయి. శివుడు తపస్సులో ఉంటే ఎలా? మనం అందరం ఏమైపోతాము? అని చెప్పేసి అందరికీ బాగా భయమైపోతుంది. భయమైపోయి దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు మమ్మల్ని కాపాడాలి. ఎలాగైనా మీరు తపస్సు నుంచి బయటికి రావాలి అని చెప్పేసి బ్రతిమిలాడుకుంటారు. బ్రతిమిలాడినప్పుడు చాలా రోజులు తపస్సులో ఉన్న శివుడు బయటికొస్తాడు. బయటికొచ్చినప్పుడు ఆయన శరీరం మొత్తం విపరీతమైన వేడి పుట్టిస్తుంది. వేడిగా ఉంటుంది. తపస్సు నుంచి బయటికొచ్చినప్పుడు ఆయన శరీరం యొక్క వేడికి స్వేదం పడి, ఆ స్వేదాన్ని భరించలేక కిందికి పడిపోతుంది. శివుడి యొక్క స్వేదము భూమాతలో పడినప్పుడు ఏం మాత్రము భూమికి ప్రమాదం లేకుండా భూమాత దాన్ని పట్టుకుంటుంది. పట్టుకోవడం వల్ల కుజుడి యొక్క జననం జరుగుతుంది. అందుకోసము శివుడికి కూడా కుజుడు పుత్రుడు. ఎవరికైనా గాని పుట్టుకతో తల్లి తండ్రి లక్షణాలు వస్తాయి అని చెప్తారు. దానికి ఉదాహరణగా ఈ కుజుడిని చెప్పుకోవచ్చు. శివుడి యొక్క తేజస్సు, భూమి యొక్క స్థిరత్వము ప్రతిదీ కూడా ఈ కుజుడికి వస్తుంది. ఈ కుజుడు అనే కాకుండా అంగారకుడు, భౌముడు, భూమికి పుట్టినవాడు కాబట్టి భౌముడు అని చాలా రకాలైన పేర్లు ఉన్నాయండి. ఈ కుజుడు జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి ఒక్క మనిషికి కూడా చాలా ప్రభావం చూపిస్తారు. ఏంటంటే వివాహ విషయంలో ముఖ్యంగా మనం అందరము కూడా కొన్ని భార్యాభర్తలు ఇద్దరికి కూడా కొన్ని గణాలు కలవాలి అని చెప్పేసి చూస్తాము. కుజుడు ఉన్నట్లయితే వివాహం చేసేటప్పుడు కుజ దోషము అంటారు దాన్ని. కుజ దోషం ఉన్నవారు మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటారు. కుజ దోషము అనంటే ఏంటి అంటే ఒక లగ్నంలో జన్మకుండలిలో 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో ఉంటే దానిని ఆ జన్మ కూడలిలో
జన్మ తీసుకున్నట్లయితే కుజ దోషం ఉంది అంటారు. కుజ దోషం ఉన్న వాళ్ళ వివాహం జరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితుంది. మ్యాట్రిమోనీలో చూస్తాం మనం. కుజ దోషం ఉందా లేదా రాయండి అంటారు. అసలు ఏంటి ఈ కుజ దోషం? ఈ కుజ దోషం ఉండడం వల్ల ఇబ్బందులేంటి? ఈ కుజ దోషం ఉన్నట్లయితే, కుజ దోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా మనస్తత్వాలు కుదరకుండా, వారిద్దరి మధ్య భేదాలు వచ్చి, వాళ్ళు విడిపోవడానికి కానీ, లేదా అసలే లేకుండా వెళ్ళడానికి గానీ అవకాశం ఉంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. దానివల్ల మనమందరం కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతాం కాబట్టి, వాటి వల్ల కుజ దోషానికి నివారణలు చేసుకొని, కుజ దోషం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. హ్మ్. వివాహరీత్యా కుజుడికి సంబంధించిన విషయమండి ఇది. ఎవరైనా గాని కుజుడికి దోషం ఉంది అనుకోండి, ఉంది అన్నా లేకపోతే కుజ దోషం వల్ల కలిగే నష్టాలని మనము అధిగమించాలన్నా గాని, ఒకటి కుజుడికి సంబంధించిన శ్లోకం ఉందండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యామహం అనే ఈ శ్లోకాన్ని గినుక మనము ప్రతిరోజు 11 సార్లు గాని, 21 సార్లు గాని, 40 సార్లు గాని జపిస్తూ 40 రోజులు ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తూ మనం ఎప్పుడైతే ఆరాధన చేశామో మనకున్న కుజ దోషాలన్నింటినీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శివుడు ఏం చేస్తాడు? ఉజ్జయిని వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఘోరమైన కుజుడు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా కుజుని అనుగ్రహం పొందడమే కాకుండా అక్కడ ఉజ్జయినిలో ఒక శివలింగాన్ని స్థాపన చేస్తాడు. ఆ శివలింగాన్ని స్థాపన చేయడము దానితోటి ఆయనకి మధ్యప్రదేశ్‌లో ఉందది మంగళనాథుడు అనే నామకరణంతోటి శివ లింగాన్ని ప్రతిష్టాపన చేస్తాడు. ఎవరైనా గాని కుజుడు ప్రాబ్లమ్ ఉన్నా, కుజుడి అనుగ్రహం కావాలన్నా గాని ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి శివలింగానికి పూజలు చేసి కుజ దోషాన్ని పోగొట్టుకుంటారు. ఇంకా వైదీశ్వరన్ కోవెల ఉంది. అక్కడ కుజుడికి స్పెషల్‌గా ఒక గుడి ఉంటదండి. ఏ అనారోగ్యకరమైన ఏ పరిస్థితులు ఉన్నవారైనా గాని అక్కడికి వెళ్లి అక్కడ శివుడిని దర్శించి అంగారకుడు స్పెషల్‌గా గుడి ఉంటుంది. ఆ గుడికి వెళ్లి అక్కడ పూజ చేసి అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు దగ్గరికి గనక వెళ్లి మనము వచ్చినట్లయితే మనకు ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు ఆ వేప చెట్టు ద్వారా ఆ అంగారకుడు మనకి నివారిస్తాడు అని అక్కడి వాళ్ళ స్థల పురాణం చెప్తుంది. ఏ రోగాన్నైనా నివారించే స్వభావము కుజుడికి ఉందండి. అలాగే జంబుకేశ్వరం దగ్గర ఒక గుడి ఉంది. అది కూడా కుజుడికి స్పెషల్ క్షేత్రం అండి. అక్కడ లింగాకారం ఉంటుంది. అంగారకుడికి స్పెషల్‌గా నేరేడు చెట్టు కింద అంగారకుడు ఉంటాడండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కుజుడికి ఎప్పుడైతే మనము పూజలు చేస్తామో అక్కడ ఎట్లాంటి వ్యక్తికైనా గాని పోరాట శక్తి, వాక్చాతుర్యము, ధైర్యము, శక్తి అన్నీ కూడా పునరుత్పత్తి అవుతాయని ప్రతీక. అలాంటి కుజుడు చాలా చాలా మహిమాన్వితమైన వాడు అని చెప్పుకోవాలి. ఇకపోతే కుజుడు ఏంటి? వివాహ సంబంధ విషయాలేంటి? అయన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఏంటి అనేది. ఆ తర్వాత శివుడు ఏంటి? ధైర్యము, శక్తి, పరాక్రమము, క్రమశిక్షణ ఇలాంటివన్నీ కూడా తను పుట్టుకతోటే నింపుకొని వచ్చాడు. ఏ విషయంలోనైనా గాని ధైర్యము, శక్తి లేనట్లయితే మనం ఏ పని చేయలేము. మనకి ఎంతో ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ మనం ఇంట్లోనే కూర్చుంటాము. ఇంట్లోనే కూర్చున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఏమీ చేయలేము. ధైర్యమైన, శక్తి అయినా దాన్ని ఉపయోగించుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఉపయోగించుకోకుండా ఇంట్లోనే ఉండి మనకి ఎంత ధైర్యం ఉన్నా అది నిరుపయోగం అయిపోతుంది. అలా ప్రతిదీ కూడా ఏ పని చేయాలన్నా గాని ఫస్ట్ కావాల్సిందేంటి అంటే ధైర్యం. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా పని చేయాలి. శక్తివంతంగా ఉండాలి. పరాక్రమవంతంగా ఉండాలి. అలాంటి అన్నీ కూడా కుజుడు పుట్టుకతోటే ఉన్నాడు కాబట్టి
ఆయన మనందరికీ చెప్పేది ఏంటి అంటే, ప్రతి వ్యక్తి కూడా ప్రతి దాన్ని మనలో చాలా ఉంది. కానీ ఎవ్వరు కూడా వెలికి తీయడం లేదు. ఒకవేళ వెలికి తీసినా వాటిని వాడుకోవడం లేదు. ఇవన్నిటిని కూడా బయటికి తీసుకువచ్చి, ఎప్పుడైతే మనం పని చేయగలుగుతామో, అప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పడానికి కుజుడు చాలా చాలా ముఖ్యమైన గ్రహము. ఆయన ఆకాశంలోనే కాదండి, మనలో కూడా ఉన్నాడు. ప్రతి మనిషిలో కూడా కుజతత్వం ఉంటుంది. దాన్ని బయటికి తీయాలి. బయటికి తీయాలి అనంటే ఎలా? ఎలా బయటికి తీయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. అతనికి రకరకాల సమస్యలున్నాయి. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంట్లోని సమస్యలు కావచ్చు, బయటి సమస్యలు కావచ్చు. ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా నా పనయిపోయింది. నేనేం చేయగలుగుతాను? నేనేమి చేయలేను అని జెప్పేసి ఆహ్, అదొక విధమైన నిరాసక్తతతో కూడిన జీవితాన్ని అవలంబిస్తూ ఉంటారు. అలా కాదండి. కుజుడు ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎవ్వరైనా గాని పడిపోతే మళ్ళీ లేవాలి. ఎక్కడ పోయింది అక్కడే తెచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు సంబంధించిన ఎవరైనా డబ్బులు బాకీ ఉన్నారు. లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలున్నాయి. లేదా అనారోగ్య సమస్యలున్నాయి. ఎందుకొచ్చింది మనకి సమస్య? ఏం చేస్తే పోతుంది? ఎలా పోగొట్టుకోవాలి అనేది మనం తెలుసుకొని ధైర్యంగా మళ్ళీ నిలబడాలి. నిలబడ్డప్పుడు ఏమైతుంది? మనకి కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా మనం దాని గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ కుజుడు ద్వారా మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది. పురాణాల ప్రకారంగా భూదేవి కుమారుడు అని జెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. కాబట్టి ఈ కుజుడిని భౌముడు అని కూడా అంటారు. భూమి ఎలా ఉంటుంది? ఎంతమంది మనల్ని తొక్కినా గాని ఆమె తట్టుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎంతమంది మనల్ని ఏ విధమైన అవమానాలకు గురి చేసినా, మనల్ని అణగదొక్కాలని చూసినా గాని మనం ఏం చేయాలి? ఓపికగా ఉండాలి. ఎవరైతే తొక్కారో వాళ్ళే మనకి మొక్కే విధంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఎప్పుడైతే మన జీవితం మన చేతుల్లో ఉంచుకొని మనం ఎప్పుడైతే సాధించగలగాలి అని దానికి సంబంధించి కృషి చేసుకుంటామో, అప్పుడే మనం ఎదగగలుగుతాము. తొక్కారు కదా అని జెప్పేసి మనం అలానే ఉండిపోయి లేవకుండా ఉన్నామనుకోండి, ఇంకా మళ్ళీ ఈరోజు వీళ్ళు తొక్కారు, రేపు ఇంకోళ్ళు తొక్కుతారు, ఆ తర్వాత ఇంకోళ్ళు తొక్కుతారు. మన జీవితం అంతా తొక్కించుకోవడమే సరిపోతుంది. ఆ తర్వాత మనం భూమిలోకే ఎళ్ళిపోతాం. మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడి నుండి లేవాలి. ఎలా లేవాలి? ఒక భూమిలో ఎలాగైతే విత్తనం బెడతారు. భూమిని నాగలితోటి ఇలా సారకల్లాగా తీసి అందులో విత్తనం బెడతారు. పెట్టినప్పుడు ఆ తర్వాత దాని పైన మట్టి కప్పి దానికి వాటర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైతుంది? ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఈరోజు కొంచెమే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత వటవృక్షం అయితుంది. వటవృక్షం అయిపోయిన తర్వాత ఎంతో మందికి నీడనిస్తుంది. ఫలితాలనిస్తుంది. అన్ని రకాలుగా ఎట్లాగైతే చెట్టు, భూమి ఉపయోగపడుతున్నాయో, భూతత్వాన్ని అవన్నీ కూడా కుజుడు ద్వారా మనము కూడా తెలుసుకొని, మన తత్వాన్ని గూడా మార్చుకొని, ఎలా అయితే భూమిలోని మొలక దాంట్లో లోపల పెట్టిన తర్వాత బయటికి ఎలా లేస్తుందో, ఎన్ని సమస్యలున్నప్పటికీ కూడా మనము కూడా అలాగే సమస్యలన్నిటిని అధిగమించి, పైకి లేచి ఒక మొక్క ఎలా అయితే ఎదుగుతుందో మనం కూడా అలా ఎదగాలి. ఎదిగి మన వాళ్ళందరికీ కూడా ఒక నీడనిచ్చే దానిగా, సహాయం చేసేదానిగా మనం గూడా పాటుపడాలి. ఇది మనము ఒక చెట్టుని చూసి, ఒక భూమిని చూసి నేర్చుకోవాల్సిన విషయము. యుద్ధానికి, వీరత్వానికి కుజుడు అధిపతి, సేనాధిపతి. ఏదైనా విషయం ఉంది. యుద్ధం వచ్చింది, ఇంకేదైనా వచ్చింది. యుద్ధం వచ్చింది గదా! మనకెందుకులే అని జెప్పేసి మనం ఊరుకోవద్దు. యుద్ధం అంటే ఎనకటి రోజులలో రాజులు, సైనికులు ఉన్నారు గాబట్టి యుద్ధం వచ్చింది. యుద్ధము అంటే మనతోటే యుద్ధం జేసుకోవాలి. ఏంటి? మన మనసే మనకు పెద్ద ప్రాబ్లమ్. ఏంటి? ఎప్పుడు ప్రతి క్షణం మనం యుద్ధం చేయాల్సింది దేనితోటి అంటే మనతోటి మనమే. మన లోపల ఉన్న మనసుతోటి. మనసు ఒకటి చెప్తుంది. బుద్ధి ఒకటి చెప్తుంది. మనం ఏం చేయాలి? యుద్ధం చేసి మనసుని గెలవాలి. మనల్ని మన అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక రాజు యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొని
తన అధీనంలోకి తెచ్చుకొని తన ఇష్ట ప్రకారంగా రాజ్యం ఎలా ఏలుతాడు, అలాగే మనం కూడా మన మనసుతోటి యుద్ధం చేసి అన్నిటినీ మన కంట్రోల్లో ఉంచుకొని మనము ఏదైతే చెయ్యాలి అని అనుకున్నామో అలాగే చెయ్యడానికి మనము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ప్రతిరోజు ప్రతి విషయంపై మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. అలా యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా కుజగ్రహము సేనాధిపతిగా ఉండి ముందు ఉంటాడు. ఎవరికి సంబంధించిన విషయం వాళ్ళకి యుద్ధం అండి. రాజులకి యుద్ధము రాజ్యము. సైనికులకి యుద్ధం ఏంటి? రాజు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి, యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఉన్నాం. ఇరాన్‌కి, అమెరికాకి యుద్ధం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు విపరీతంగా యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు మనందరికి ఏమీ సంబంధం లేదది. కానీ మనం ఎంత ఎఫెక్ట్ అయితున్నాము. ఒక అన్నిటికి రేట్లు పెరిగిపోయి అట్లా ప్రతి దానికి ఇబ్బంది పడుతూ అన్నీ ఒకదానికొకటి లింక్ అవుతాయి. మనం అందరం కూడా సమాజంలో క్షేమంగా, సురక్షితంగా ఉండాలి అనంటే ప్రతి ఒక్కటి మనందరికీ లింకప్ అయింది. ఈ విషయం నాకెందుకులే, నాకేముంది దీనితోటి అని జెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళెందుకు గొడవ పెట్టుకుంటున్నారు? మనకేం సంబంధం లేదా అని మనం శ్రోతలలాగా చూడకూడదండి. వెళ్ళాలి, విషయం అడగాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాము. అందరూ బాగుండి అందులో మనం ఉండాలండి. అది మనము మనిషిగా ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయము. అలా ఎప్పుడైతే వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి, "ఏంటి మీ గొడవ? ఎందుకు?" ఇలా కూర్చొని మాట్లాడుకొని ఒక రకమైన పరిష్కారం చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. గొడవ చేసుకుంటే మీకు ఒరిగేదేమీ లేదు అని చెప్పి వాళ్ళకి సంబంధించి మనం పరిష్కారం చూపించగలగాలి. కూర్చున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళలో ఆ ఆవేశం తగ్గి, మనం మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళలో వాళ్ళు అవును. నాకేంటి ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. నేనెందుకు గొడవ పడ్డా? ఇలా గొడవ పడితే నాకేమొచ్చింది? దానివల్ల ఎవరికీ ఏమీ లేదు. నేనెప్పుడైనా మంచిగున్నట్లయితే అందరితోటి నేను బాగుంటాను, అందరూ బాగుంటారు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పాలండి. ఎన్నో రోజులు కుజుడు శివుడి కుమారుడైనప్పటికీ కూడా ఆయన తపస్సు చేసి ఎంతో శక్తిని సంపాదించి గ్రహాలన్నిటికీ సేనాధిపతి అయ్యాడు. అలా ప్రతి ఒక్కళ్ళము కూడా మనము ప్రతి విషయంలో ముందుండి అందరినీ నడిపించడానికి మన నాయకత్వం లక్షణాలు వహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలండి. అక్కడ ఏది అవసరం ఉంటే అది. నాయకత్వం అంటే ఓన్లీ యుద్ధం చేయడమే కాదండి. ఇంకా ఏదో కాదండి. మనం ఎప్పుడూ కూడా ఏది అవసరం ఉన్నా గాని మనం ముందుండి నడవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇది ఈ కుజుడిలో చాలా చాలా ఉంటాయి. ఈయన ఏంటి త్రిశూలము, గద, శక్తి అన్నీ కూడా ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాడు. దేనికోసము ఏ అవసరం ఉన్నా గాని పెట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. మేక వాహనంపై ఉంటాడండి. రత్నం వచ్చేసి పగడము. ఎప్పుడు ఈయన ఏంటి అంగారకుడు అని కూడా కుజుడికి ఇంకో పేరు. ఆ అంగారకుడు అంటే నిప్పు. నిప్పు వలె బగబగ మండుతూ ఉన్నప్పుడు ఆయన స్వేదము బయటికి వచ్చి దాని ద్వారా ఈయన ఉద్భవించాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఎరుపు తత్వంలో ఉంటాడు. ఎరుపు తత్వంలో ఉండడము అనంటే కోపం కాదండి. ఎప్పుడు కూడా రెడీగా ఉండడం. మన శరీరమే ఉంది. మనం అన్నం తింటాము. అగ్ని లేకపోతే శరీరము జీర్ణశక్తి కాదండి. అగ్ని లేకపోతే మనం ఏ పని చేయలేమండి. ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉంటుంది. దాన్ని మనం ఎలా అయితే ఉపయోగించుకుంటామో దాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుంది. ఒక నిప్పు అనేది ఉంటే ఇల్లైనా తగలబెట్టుకోవచ్చు, వంటైనా చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు అనే విధంగా అగ్ని రూపంలో ఉన్న కుజుడు అన్నిటికి అలా వినియోగించుకుంటామండి. మనము గూడా మనలో ఉన్న శక్తి అనే దాన్ని అగ్ని అంటే శక్తి అని జెప్పేసి మనం అనుకోవాలి. ఆ శక్తి మనం దేనికి ఉపయోగించాలి? కార్యదీక్షతకు ఉపయోగించాలి. ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మనము అధీనంలో ఉంచుకోవాలి. అధీనంలో లేనట్లయితే మనకి మన గురువు గారు ప్రతి దానికి ఒక మార్గం చూపించాడండి. ఏంటి ఆ మార్గం అంటే ధ్యానం చేసుకోవడము, శ్వాసాహారము, శాకాహారము,
ఎప్పుడైతే మనము శాకాహారం తిని ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో ఉన్న దుర్గుణాలన్నీ పోయి మంచి గుణాలు మనకు తెలియకుండానే మనలోనికి వచ్చి చేరుతాయండి. అది మన పత్రిజీ మనకు అందించిన గొప్ప వరం. దాని ద్వారా మనము ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఏవి ఉన్నా గాని మనల్ని మనము సరిచేసుకోవడమే కాకుండా అందరినీ సరిచేసుకోవడానికి మనం సూచించవచ్చండి. ప్రతిది కూడా దానితో ముడిపడి ఉంది. ఎలాంటి ఆలోచన చేస్తాము, ఎలాంటి ఆహారం తింటాము, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాము, ఇవన్నిటిని బట్టే మన జీవన విధానం కూడా ఉంటుందండి. కుజుడికి ఇష్టమైన వారము మంగళవారము. ఎవరైనా కుజుడి అనుగ్రహం కావాలన్నప్పుడు మంగళవారం నాడు పూజలు చేసుకుంటారండి. ఈయనకి ఇష్టమైన ఆహారము కందిపప్పు, బెల్లము, పాయసము. ఎవరైతే కుజుడి అనుగ్రహం పొందాలని అనుకుంటారో వాళ్ళు మంగళవారం రోజు ఒక దీక్షగా వీళ్ళు ఉపవాసం చేసి, ఇవి అన్నీ కూడా నైవేద్యం చేసి పందులని ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళందరికీ కూడా కుజపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పేసి పురాణాల ప్రకారంగా ఎప్పటి నుండో మనం నమ్ముతున్న ఒక పద్ధతండి. ఇంకా కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు, నరసింహస్వామి వీళ్ళ ముగ్గురిని కూడా ఆరాధన చేస్తారండి. హనుమంతుడు ఏంటి అంటే చాలా బలమైన వాడు. కానీ తన యొక్క బలాన్ని ఎప్పుడూ కూడా ఎవరి కోసము ఉపయోగించడండి. తన స్వలాభం కోసం ఉపయోగించడు. ధర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తాడు. లంకలోకి వెళ్ళాడు. చాలా బలం ఉంది ఆయనకి. వారధి లేకున్నా గాని వాయు రూపంలో లంకకు చేరుకోగలిగాడు. అంత శక్తి ఉంది. తనే అనుకుంటే ఒక్క నిమిషంలో లంకని మొత్తము దహనం చేసి సీతమ్మ వారిని తీసుకొచ్చేవాడు. కానీ తను అలా అనుకోలేదు. రాముడు ఏం చెప్పాడు? సీత యొక్క జాడ మాత్రమే తెలుసుకురమ్మన్నాడు. అందుకోసం తను వెళ్ళి సీత జాడని తీసుకొని వచ్చాడు. ఎంత బలమున్నప్పటికీ ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థం చేసుకోవడానికి హనుమంతుడు మనకు పెద్ద ఉదాహరణ అండి. సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి కూడా అంతేనండి. తనకి చాలా శక్తివంతుడు. చాలా జ్ఞానానికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. అంతటి వ్యక్తి కూడా ధర్మ రక్షణకు మాత్రమే తన యొక్క శక్తిని వినియోగిస్తాడు. తన యొక్క జ్ఞానాన్ని వినియోగిస్తాడు. ఎప్పుడైతే మనము ఇలాంటి దేవతలని మనం ఆరాధించినప్పుడు వాళ్ళకి ఆవాహన చేసుకొని మనం ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించినవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో మనకు కూడా అలాంటి లక్షణాలు ఉండి మనము ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో అది మనము సులభంగా పొందడానికి ఇవి అన్నీ కూడా మార్గాలండి. మన జీవితంపై కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. ధైర్యం ఎప్పుడైతే ఉందో మనకి ఈ జీవితంలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని కుంగిపోకూడదండి. అధైర్యపడకూడదు. ధైర్యంగా ఉండాలి. అసలు ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? నేను ఎలా తీర్చుకోగలుగుతాను ఆ ప్రాబ్లమ్‌ని అనేసి ఆలోచించుకొని ఆ ప్రాబ్లమ్‌ని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలి. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి. విశ్వాసం, ఆత్మవిశ్వాసము. ప్రతి దానిపైన మనం ఫస్ట్ చేసే ప్రతి పని పైన మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఎవరికో విశ్వాసం ఉండడం వేరండి. మన పైన మనకే విశ్వాసం లేకపోతే మనం దాన్ని ఎలా చేసుకుంటాము? కాబట్టి ఫస్ట్ మనకు విశ్వాసం ఉండాలి మన పైన. ఆ తర్వాత వేరే వాళ్ళకి విశ్వాసం కలుగుతది. ఎప్పుడైతే మనం మన పైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఒక పనిని మొదలు పెడతామో, అది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తామండి. మనం పూర్తి చేసిన తర్వాత అందరికీ కూడా మనపై విశ్వాసం కలుగుతుంది. మనం చేసే పని ఎప్పుడైనా గాని శ్రద్ధతో, విశ్వాసంతో ఒక పని మొదలుపెట్టి దానిపై విజయం సాధించినట్లయితే అందరూ ఉపయోగపడే విధంగా, మెచ్చుకునే విధంగా అది ఉంటుంది. నాయకత్వ లక్షణాలు. నాయకత్వ లక్షణాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామండి. ఎప్పుడు కూడా మనము ముందుండి నడిపించడమే నాయకత్వ లక్షణం. ఎవరో ఒకళ్ళు ముందుండి మనం వెనకాల నడవడం కాదండి. నాయకుడు ముందున్నా గాని మనం కూడా నాయకుడు తర్వాత నాయకులం. ప్రతి విషయంలోనూ తన అడుగుజాడలలో నడుస్తూ మనం కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. ఎప్పుడైనా కుజుడి యొక్క అనుగ్రహం లేకపోతే
మనకి శరీరంలో అనారోగ్యాలు కలగడము, భూమికి సంబంధించిన వివాదాలు కలగడము, ఇళ్లకు సంబంధించిన ఆస్తి వివాదాలు జరగడము, మన ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడము, ఇలాంటియన్నీ కూడా కుజుడి అనుగ్రహం లేనట్లయితే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్తారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గాని వాటినన్నిటిని సాల్వ్ చేసుకునే శక్తి మన గురువు మనకిచ్చాడు. ఏంటండి అది? ధ్యానం. ధ్యానం ద్వారా ఎవ్వరితోటైనా మంచిగుండొచ్చు. శత్రువులను కూడా మంచిగా చేసుకొనవచ్చు. శత్రువులను కూడా మంచిగా చేసుకునే అంత శక్తి మన దగ్గర ఉన్నప్పుడు, మన ఇంట్లో వాళ్ళని మనం మంచిగా చేసుకోలేమా? అది మనకి చాలా చిన్న విషయము. అలా ప్రతి ఒక్కటి ఏమైనా తగాదాలొచ్చినాయనుకోండి, ఏదైనా గాని తాత్కాలికమే. మన సార్ మనకు చెప్పేదేంటి? ప్రతిదీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్. ప్రతి సమస్య మన జీవితంలోనికి వస్తుంది. దానివల్ల మనము ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటాము. అది నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఆ సమస్య వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం హాయిగా జీవిస్తాము. ఎప్పుడు కూడా మన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మనం కోల్పోకూడదండి. మనం నమ్మిన సిద్ధాంతాలపై మనం ఎప్పుడూ జీవితాన్ని సాగిస్తూ ఉన్నట్లయితే, మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉన్నన్ని రోజులు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ కుజుడు మనము జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించినా గాని, మన యొక్క ఆత్మశక్తితోటి, ధ్యాన శక్తితోటి మనం వీటినన్నిటిని తేలికగా అధిగమించవచ్చండి. ఇంకా కుజుడు ఏం చెప్తున్నాడంటే, ధైర్యం లేని జ్ఞానం పనికిరాదు. కార్యరూపం దాల్చని సంకల్పం ఏది ఫలించదు. అంటే ఏంటండి? మనకి జ్ఞానం ఉంది. చాలా జ్ఞానం ఉంది. పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంట్లో. అన్నీ చదువుతాము, నేర్చుకుంటాము. ఇంట్లో నుంచి మనం బయటికెళ్ళాము. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉందండి? ఎవ్వరికీ ఉపయోగం లేదు. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో పంచితే పెంచబడుతుంది. మనం ఎన్ని పుస్తకాలున్నా, మన దగ్గర ఎంత ఉన్నా, మనం ఎవ్వరికీ దాన్ని బయటికి తీసుకురాలేనప్పుడు, ఎవరికీ మనం చెప్పనప్పుడు, అది మనలోనే నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి కుజుడు చెప్తున్నాడు ఏమని? జ్ఞానాన్ని పెంచండి. ధైర్యంగా బయటికి రండి. ధ్యానాన్ని పెంచండి. దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. మీకు మంచి జరుగుతుంది. మనం ఎన్నో అనుకుంటామండి మనసులో. నేను పెద్ద క్లాస్ పెట్టాలి. చాలా మందిని సమకూర్చాలి. పెద్ద పిరమిడ్ కట్టాలి అని మనసులో అనుకుంటాం. కానీ బయటికి ఏమి చెప్పము. దానికి సంబంధించి ఏమీ చెయ్యము. అప్పుడు ఎవరికి ఉపయోగం ఉందండి? నీ మనసులో నువ్వే ఉంచుకున్నావు. కానీ అది ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడైతే నువ్వు కార్యరూపం దాల్చిన సంకల్పాలు వేస్ట్ అండి. కాపోతే కార్యం చెయ్యాలి అంటే సంకల్పం కావాలి. ఫస్ట్ సంకల్పం కావాలి. తర్వాత దానికి కార్యరూపం దాల్చాలి. దానికేం కావాలి? జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి. ఇవి అన్నీ కూడా మనలో ఉన్నాయి. వెలికి తీయాలి. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. అంతేగాని ఏమీ లేకుండా మనము లోపల ఉండి, ఇంట్లోనే ఉండి మన జ్ఞానం ఎంతైనా మనలోనే ఉంచుకుంటే అది ఎప్పుడూ గూడా పెరగదండి. కష్టాలను చూసి వెనక్కి తగ్గొద్దండి. చాలా మంది ఏం చేస్తారంటే, మాకు చాలా జ్ఞానం ఉంది, పోవాలనే కోరికుంది. కానీ మేము బయటికి వెళ్ళడానికి అవకాశం లేదండి. మా జీవితంలో చాలా ఇబ్బందులున్నాయండి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో పరిస్థితులు కావచ్చు. మాకిట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాకు క్లాస్‌లకు రావాలనుంది. మాకు ఇది చెప్పాలనుంది, అది చేయాలనుంది. కానీ మేము ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేవండి. అలా మేమేమి చేయలేమండి అని జెప్పేసి చాలా మంది నోట్లో నేను విన్నాను. కానీ అవన్నీ వద్దండి. ఎప్పుడు కూడా ఏం చేయాలి? పరిస్థితులని మనకనుగుణంగా మార్చుకోవాలి. పరిష్కారం వస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రతి దానికి కూడా ఎప్పుడైనా గాని మనకి ఒకను ఒక గురువు మనకు ఉన్నాడు అంటే, మన విషయం ఒకటి మనం మనసులో తలుసుకున్నామంటే, మార్గం తను చూపిస్తాడు. అది నేను నమ్మాను. మీరు గూడా అందరూ నమ్మండి. ఎప్పుడైతే మనం ఇది చెయ్యాలి, చెయ్యాలి అని జెప్పేసి మన సంకల్పం చాలా గట్టిగా ఉన్నట్లయితే, ఏ పరిస్థితులు మనకు అడ్డు రావండి. ఏదో ఒక రూపేణ ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా మనం అనుకున్నది సాధించి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాము. శరీరము, మనస్సు ఎప్పుడూ దృఢంగా ఉంచుకోండి.
అది దృఢంగా ఉన్నప్పుడే మనం ఏ వర్క్ అయినా చేయగలుగుతాము. ఒక్క నిమిషం ఆలోచించి, ఇది నా వల్ల కాదులే అని జెప్పేసి పక్కకు పెట్టడము. మా ఆయన ఒప్పుకోడులే అని జెప్పేసి అనుకోవడము. నేనిప్పుడు అక్కడెక్కడికి పోతాలే, ఇవన్నీ కాదులే, మా ఇంట్లో ఇవన్నీ ఒప్పుకోరు, మేము ఇది చేయలేము. అలాంటి మాటలు ధ్యానంలోకొచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి మర్చిపోండి. మనకి హెల్ప్ చేయడానికి మన బంధువులు చాలా మందున్నారు. ఆత్మ బంధువులు చాలా మంది ఉన్నారు. ఏ రకంగా కావాలన్నా హెల్ప్ చేస్తారు. నాకు క్లాసులు చెప్పాలనుంది. కానీ నేను ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గాని నాకు అవకాశం లేదు, నేను చెప్పలేను అనుకునేదాన్ని. కానీ చెప్పాలని ఎప్పుడైతే నా మనసులో బాగా ఉందో, అప్పుడు నాకు క్లాస్ చెప్పమని ఒకళ్ళు చెప్పారు. ఇది చెప్పు అని ఇంకొకళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను ఈరోజు ఇంట్లోనే కూర్చొని క్లాస్ చెప్తున్నాను. మీరందరూ కూడా వింటున్నారు. అలా ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి మనకి అవకాశం కల్పిస్తుంది. మన గురువు మన వెనకాల ఉండి మనల్ని నడిపిస్తాడు. అందరూ కూడా ఈ విషయం నమ్మండి, ఆచరించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికి చేరడానికి మార్గం మన గురువు వేసి ఉంచాడండి. మనం దాంట్లో నడవడం మాత్రమే మనం చేస్తాము. ఎప్పుడైతే ధర్మం కోసము మనము శరీరాన్ని, మనసుని దృఢంగా ఉంచుకొని అందరి కోసం, సమాజ హితం కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకి ముందడుగు పడుతుందండి. ఎవరో ఒకళ్ళు ఒకరి ద్వారా ఆ ప్రకృతే మనల్ని నడిపిస్తుంది. అలా ప్రతి ఒక్క విషయం కూడా మనము చేసుకోవాలి. మనకు అనుకూలంగా చేసుకోవాలి. ఇదే మన కుజుడు లక్షణంగా చెప్పుకోవచ్చు. అన్నిటికి ఆయనే మనల్ని ముందుండి నడిపిస్తాడు. కుజుడు ఆకాశంలో కాదండి, మనలో కూడా ఉన్నాడు. అందుకే అన్యాయం ఎదురైతే ధైర్యంగా నిలబడే శక్తినివ్వాలి అని కోరుకోండి మీరు. మీకొస్తుంది ఆ శక్తి. ఎవరన్నా అన్యాయం చేసిర్రు, చేస్తే పోనీలే వాళ్ళే అని జెప్పేసి మనం ఎప్పుడు ఊరుకోవద్దండి. అది అన్యాయము అని జెప్పేసి మనకెప్పుడైతే అనిపించిందో, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, నిలబడాలి. ఎదుటి వారికి తెలియచెప్పాలి. ఇలా కాదు, ఇది అన్యాయం, ఇలా చేయొద్దు మీరు అని జెప్పేసి ధైర్యంగా వెళ్ళాలి. కింద పడినా గాని మళ్ళీ పైకి లేసి, మన శక్తిని మనము తెలుసుకొని పోరాడాలి. కింద పడ్డం గదా, ఇంకేం లేస్తాంలే అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. మన సంకల్పం గట్టిగా ఉంచుకున్నట్లయితే మన లక్ష్యాన్ని సాధించే పట్టు మన శరీరంలోకి వస్తుంది. చైతన్యంగా, ఉత్సాహంగా మనం మళ్ళీ లేచి మన పనులన్నీ మనమే చేసుకోవాలి. అప్పుడే ప్రకృతి, వేరే వాళ్ళు మనకు సహకరిస్తారు. మనము ఎప్పుడైతే పడుకున్నామో ఎవరొచ్చి మనల్ని లేపరండి. నేను లేస్తా అంటే ఎవరో ఒకళ్ళు మనకు చేయందిస్తారు. అది ఖచ్చితంగా నమ్మాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. పత్రిజీ చెప్పినట్లు ధ్యానం లేకపోతే మన శక్తి అహంకారంగా మారుతుంది. ఎవరికైనా శక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ధైర్యము, శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా ఉంది. నేను ఎవరిని అడిగేదేంటి? నేనే ఏదైనా చేసుకోగలను. ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయండి. ఎప్పుడైతే శక్తి, జ్ఞానం అధికంగా ఉన్నవాళ్ళు అహంకారాన్ని ఎప్పుడైతే జయించగలుగుతారో, ఆ అహంకారం వాళ్ళ నుంచి ఎప్పుడైతే విడిపోతుందో వాళ్ళలోకి దైవత్వం ప్రవేశిస్తుందండి. ఆ దైవం ద్వారా అహంకారాన్ని ఎప్పుడైతే విడగొట్టి అందరికీ తమకున్న జ్ఞానాన్ని పంచటానికి వాళ్ళు రెడీగా ఉంటారో, అప్పుడు అందరూ కూడా వాళ్ళని దైవంతో సమానంగా చూస్తారండి. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అహంకారాన్ని మనము కావాలన్నా దగ్గరికి గూడా రానివ్వమండి. ఆ విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఫస్ట్ అహంకారం వీడి, ఫస్ట్ ఆత్మజ్ఞానం వైపు ఒక అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తామో మనము, అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అహంకారం అంటే ఏంటి? రెండిటికి గల తేడా ఏంటి? అని మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకున్న తర్వాత మాత్రమే అది మనము విడిచిపోతుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనలోకి రావడం స్టార్ట్ అవుతుందో, మన జీవితము మనము పూర్తిగా మారిపోతామండి. నిత్యము ధ్యానంపై శ్వాస పెట్టి, ధ్యానంపై అవగాహన పెంచుకొని, మనం చేస్తూ నలుగురికి చేర్చినట్లయితే, మనలో ఉన్న అజ్ఞానం పోవడమే గాకుండా, కోపము, అహంకారము అవన్నీ కూడా మనకి తెలియకుండానే మనలో నుంచి ఒక్కొక్కటి దూరమైపోయి, ఒక ప్రకృతి పరంగా ఎలాంటి స్థితులు మనకి కావాలనో ఒకటిగా మన శరీరంలోనికి వచ్చి అవన్నీ కూడా మనలో నిక్షిప్తమై ఉంటాయండి. దాని ద్వారా మనం అనుకున్న జీవన విధానాన్ని, జీవితం యొక్క సంకల్పాన్ని
ఏ సాధించుకోవడానికి ఈ భూమిపై జన్మ తీసుకున్నామో అది అన్నీ కూడా సాధించగలుగుతామండి. భూమి ఎలా అయితే అందరినీ మోస్తుందో, మనము కూడా అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మోయాలండి. మోయడం అంటే మన పైన బరువు కాదండి. అన్ని విషయాలు వినాలి, గ్రహించాలి, మౌనంగా ఉండాలి. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వెంటనే మనం రియాక్ట్ అవ్వొద్దు. రియాక్ట్ అవ్వడం వల్ల ఆ గొడవ పెరుగుతుందే గానీ తరగదు. మౌనంగా ఉండడం వల్ల మనకొచ్చే నష్టమేమీ లేదు. అక్కడ గొడవ పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, ఇళ్లల్లో ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో భార్యాభర్తలే గాని, తండ్రి కొడుకులే గాని, అత్తాకోడళ్ళే గాని, ఎవరైనా గాని ఒకరికొకరు ఏదైనా మాట వచ్చిందనుకోండి, ఒకళ్ళు మౌనంగా ఉండండి. అది అన్నిటికీ పరిష్కారము. ఆ గొడవ అంతటితోటి సమసిపోతుంది. మళ్ళీ గొడవ రాదండి. ఎప్పుడైతే ఒకళ్ళు గొడవ పడినప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు దాన్ని అహంకారంతోటి ఇంకా పెంచడానికి ఎప్పుడైతే చూస్తారో, గొడవ పెరిగి అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్‌కి దారితీస్తుంది. ఎప్పుడైతే మౌనంగా ఉన్నామో, అది మనకి చాలా శక్తినిస్తుంది. ఎదుటి మనిషి ఏమన్నారో తెలుసుకోగలిగే జ్ఞానాన్నిస్తుంది మనకి. ఆ మాట అన్నారు. అంటే మన తప్పేమీ లేదండి. మన తప్పేమి లేకుండా అన్నప్పుడేంటి, మనం మౌనంగా ఉంటే కాసేపయిన తర్వాత వాళ్ళే విషయం ఏంటి అనేది అర్థం చేసుకుంటారు. నిజంగా మన తప్పుందనుకోండి, మౌనంగా మనం ఆలోచించినట్లయితే, మన తప్పేంటి, మన దాన్ని తెలుసుకోవడానికి మన జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఎలా చూసినా మౌనంగా ఉండడం మనకి లాభదాయకమే. అందుకే మన గురువుగారు ఏం చేశాడు, వీలైనంత తక్కువ మాట్లాడండి. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి, పుస్తకాలు ఎక్కువగా చదవండి, జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకోండి. మీరు సంపాదించుకున్నదంతా అందరికి పంచండి. దీని ద్వారానే సమాజ హితం, మీ హితం జరుగుతుంది అని చెప్పి బోధించాడండి. ఒక్క విత్తనం వేస్తే ఎన్నో వందల విత్తనాలు మళ్ళీ భూమి మనకిస్తుంది. అలాగే మనం కూడా ఏ విషయమైనా గాని మనకు తెలిసినట్లయితే ఒక దీపము, ఒక చిన్న దీపము చీకట్లో మనం వెలిగించినట్లయితే, ఆ దీపంతోటి అన్ని దీపాలు ఎన్ని వేల దీపాలైనా వెలిగించవచ్చు అని చెప్పే విధంగా మనం కూడా మన జ్ఞానంతోటి మనకి ఎంత వరకు వీలైతే అంత పంచడానికి, వెలిగించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, ఎన్నో దీపాలు వెలిగి విజ్ఞానాన్ని పెంచడమే కాకుండా, అందరికీ అవసరం ఉన్న విధంగా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకునే విధంగా అవసరం పడుతుంది అండి. ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటాం, వింటాం, పక్కకు పడేస్తాం. దానివల్ల ఎవ్వరికీ ఏం ఉపయోగం లేదండి. ఫస్ట్ థింగ్ తెలుసుకోవడం. తర్వాత చదువుకోవడం. తర్వాత నేర్చుకోవడం. జ్ఞానాన్ని పెంచుకోవడం. ఆ తర్వాత జ్ఞానాన్ని పంచుకోవడం. ఆ తర్వాత అందరం కలిసి దాన్ని చర్చించుకోవడం. ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని మనమందరము ఉన్నాము అనే భరోసా వాళ్ళకివ్వాలండి. అప్పుడే మనమందరము సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాము. బలంగా ఉండాలి, వినయంగా ఉండాలి. ఎప్పుడైనా నీకు తెలివితేటలు, జ్ఞానము ఇయన్నీ పెరిగినాయనుకోండి, ఇంకేంటి నేను మాస్టర్‌నయిపోయాను. నాకు చాలా జ్ఞానం వచ్చింది. ఇంకా నాకేం అవసరం లేదండి. ఎవరైనా గాని నన్నడగాల్సిందే గాని నేనెవరిని అడగాల్సిన అవసరం లేదు. అట్లాంటి అహంకారం ఉండకూడదండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని మొక్క మనకు చెబుతుంది అని జెప్పేసి ఒక పాట ఉందండి. అది అక్షర సత్యం. మనం ఎంత ఎదిగినప్పటికీ మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో చాలా వినయంగా ఉండాలి. అందరి వద్ద నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం 10 మందిలోకి వెళ్తాము. లేదా ఒక సినిమా చూస్తాము. ఇంకేదైనా చూస్తాము. ఇంకెవరినైనా ఎవరి దగ్గరికైనా వెళ్తాము. వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడనియండి. అందులో మనకు అవసరం ఉండే మాట ఏదో ఒకటి ఉంటుంది. మీరదొక్కటి గ్రహించి మిగతావన్నీ వదిలేయండి. ఇంకా మిగతా వాటితోటి మీకు అవసరం లేదు. మనకేది అవసరమో అంతవరకు వినండి. అంతవరకు తీసుకోండి. మిగతావన్నీ వదిలేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయం చెప్తే అవన్నీ తీసుకొచ్చేసి మీ బుర్రలో పెట్టుకొని దాన్ని నింపేసి మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దానికి స్థలం లేకుండా చేసుకోవద్దండి. ఎవరైనా బాధతోటి ఏదైనా విషయాలు చెప్పిరనుకోండి వినండి. కానీ ఎంతవరకు వినాలి? వినాలే, వదిలేయాలి. అంతే. మనకేది అవసరం ఉందో అంతవరకు మాత్రమే మనం ఉంచుకోవాలి. అలాగే జీవితంలో గూడా మనకి ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. ఎన్నో సంఘటనలు ఎదురైనప్పుడు అన్నీ కూడా మన మీద పెట్టుకోవద్దండి.
మనకి ఏదైతే అవసరం ఉందో అంతవరకే మనం ఉంచుకొని మిగతా అన్ని వదిలివేయాలి. అది పిల్లలకు సంబంధించిందైనా, జీవితానికి సంబంధించైనా, ఇంటికి సంబంధించిందైనా, ఏదైనా గాని. మనం ఏదైనా చేయగలిగినప్పుడు దాని గురించి ఆలోచించాలి. మనం ఏమి చేయలేం. పిల్లలు మాట వినట్లేదు. లేదా మనం ఏమన్నా చెప్తే వాళ్ళు వినట్లేదు. పెద్దగా అయిపోయారు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకివ్వండి. వాళ్ళకి తెలుసుకునే విషయము, వాళ్ళు అర్థం చేసుకునే వయసుకు వాళ్ళొచ్చారు. వాళ్ళ విషయాన్ని వాళ్ళకొదిలేయండి. మా అబ్బాయి వినట్లేడు అని జెప్పేసి అబ్బాయి బరువంతా మీ బుర్రలో పెట్టుకున్నారనుకోండి, మీ బుర్ర పని జేయకుండా అయిపోతుంది. వాళ్ళని వాళ్ళ విషయాలు వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళేమన్నా చేసుకోనియండి. యాస్ ఎ పేరెంట్‌గా మీరు ఏం చేస్తే ఎలా ఉంటుంది? ఏం చేస్తే మంచిది? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వివరించి వాళ్ళకి చెప్పండి. అంతవరకే మీ బాధ్యత. అప్పటితో మీ బాధ్యత అయిపోయిందండి. ఎవరి లైఫ్ వాళ్ళే బాగు చేసుకోవాలి. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఎవరిని వాళ్ళు మాత్రమే బాగు చేసుకోగలరు. మనకిచ్చాడు భగవంతుడు. ఏంటది? ఒక దేహం అనే దేవాలయాన్ని. జీవుడనే దైవాన్ని. మన లోపలికి ఎప్పుడైతే మనం వెళ్లి ఉండగలుగుతామో, చూడగలుగుతామో, ప్రతి సమస్యను గూడా మనం పరిష్కరించుకోగలుగుతాం. అలాగే మనం ఎలాగైతే పరిష్కరించుకోగలుగుతామో, మనం ఎవరికైతే చెప్పాలనుకున్నామో, వాళ్ళకి కూడా ఆ శక్తి భగవంతుడిచ్చాడు. దాన్ని వెలికి తీసుకోమని చెప్పమనండి. వాళ్ళు ఎప్పుడైతే అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం వైపు మళ్ళడానికి ఎన్ని అవకాశాలున్నా ఒక్కటి కూడా వదిలివేయకుండా వాళ్ళని అటువైపు మళ్ళడానికి ప్రయత్నించండి. మళ్ళించడానికి ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళ మనసులో మనము వీళ్ళు చెప్పిందే వినాలి. నా ఇండివిడ్యువాలిటీ ఏం లేదు. ప్రతి ఒక్కటి వీళ్ళేం చెప్తే నేను అది చెయ్యాలి అనే భావన మన బంధువులకే గావచ్చు, మిత్రులకే గావచ్చు, రిలేషన్‌లోనే గావచ్చు, మన ఇంట్లో పిల్లలే గావచ్చు, పెద్దవాళ్ళే గావచ్చు. ఎవ్వరికైనా గాని మన ఉద్దేశాలు వాళ్ళపై బలవంతంగా రుద్దకండి. మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. అదే చాలా చాలా గొప్ప విషయము. ఎవరైనా ఫస్టు జయించాల్సింది ఏంది అంటే, మనుషులైనా, ఇంకెవరైనా గాని, మన మనస్సుని ఎప్పుడైతే జయించడం స్టార్ట్ అయితుందో, అదే మనకి పెద్ద విజయమండి. వాళ్ళే మహావీరులండి. జీవితాన్ని జయించిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరిని మహావీరులుగా చెప్పవచ్చండి. గౌతమ బుద్ధుడైతేంది, మన పత్రి సారయితేంది, ఎవరైతేంది వాళ్ళందరూ ఒక మహానుభావులయ్యారు. ఎలా అయ్యారు? వాళ్ళు జీవితాన్ని కాల్చి వడబోసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? జీవితంలో సంసారం అనేది వదిలిపెట్టకుండా, ఏం గావాలి అని జెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా, మనందరి గురించి ఆలోచించి మనందరికీ గురువులైనారు. ఇలా మనము కూడా మన జీవితాన్ని వాళ్ళ బాటలో నడుస్తూ, సుఖంగా, సంతోషంగా జీవించడానికి అవకాశం ఉండే విధంగా మనం కూడా మన జీవితాన్ని మార్చుకుందాము. వినయంగా ఉందాము. అహంకారాన్ని వీడుదాము. ఈ కుజుడు ఈ విషయాలన్నీ కూడా కుజతత్వంలో ఉన్నాయండి. కుజగ్రహం ద్వారా మనం ఇయన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా గాని ఒక గ్రహమే గానియండి, ఒక ఋషే గానియండి, ఒక మహానుభావుడే గానియండి, వాళ్ళలో ఏం విషయాలున్నాయి? అవి మన జీవితంలో మనం ఏం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని వాళ్ళు ఏ రకంగా మన మానవాళికి, ప్రపంచానికి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు? అట్లాగే మనం కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు ఏదో కొంచెం వాళ్ళంతా కాకపోయినా గానీ ఎంతో కొంత ఉపయోగపడాలి అని మనలో భావన ఎప్పుడైతే మొదలవుతుందో మన జీవితమే మారిపోతుంది అండి. మంచి ఆలోచనలతోటి, మంచి ఆరోగ్యంతోటి, శాకాహారం తీసుకుంటూ, ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, అందరి మార్పుకి కూడా మనమే అవకాశంగా వాళ్ళని తెలుసుకునే విధంగా ఎప్పుడైతే చేసినట్లయితే మన జీవితం కూడా సార్థకత చేకూరుతుంది. ఇలాంటి అవకాశాన్ని నాకిచ్చిన ఈ జూమ్ వారికి కృతజ్ఞతలండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.